పుష్ప 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 పుష్పరాజ్. బాబు మీరేది ఎక్కడ అవుతుందమ్మా? సారీ ఇంతకీ ఇవాళ మన టాపిక్ ఏంటి? మీ తమ్ముళ్ళు చూసినట్టుగానే ఇన్వెస్ట్మెంట్స్ చేసే వాళ్ళందరికీ చాలా డౌట్స్ ఉంటాయి. అసలు ఇన్వెస్ట్ చేసే ముందు ఏమేమి చూడాలి, ఒక కంపెనీ ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఏదో ఒక బిజినెస్ ఎలా అర్థం చేసుకోవాలి, ఈ టైప్ క్వశ్చన్స్ అందరికీ ఉంటాయి. ఈ వీడియోలో అలా అందరికీ అర్థమయ్యేలా ఒక కామన్ క్వశ్చన్ తీసుకుని దానికి 2 ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియోని డిస్కస్ చేస్తాం. సో దానికంటే ముందు అందరూ ఇన్వెస్ట్ చేస్తున్నారా? మీరు ఇంకా ఎంతమంది ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయాలనుకుంటున్నారు లేదా స్టార్ట్ చేశారు? ఒకవేళ మీరు రీసెంట్గా ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసి మీరు సొంతంగా మీ రీసెర్చ్ మీరు చేసుకుందాం అనుకుంటే ఈ వీడియో మీకోసం. అసలు ఫస్ట్ బిజినెస్ అర్థం చేసుకోవడం అంటే ఏంటి? చాలా మంది బిజినెస్ అర్థం చేసుకోవడం అంటే ఆ కంపెనీకి ఉన్న ప్రొడక్ట్స్ ఏంటి, వాళ్ళు ఏ సెగ్మెంట్లో వర్క్ చేస్తున్నారు అది తెలుసుకోవడం అనుకుంటారు. కానీ అది మాత్రమే కాదు, ఇంకా చాలా పెద్ద స్టోరీ ఉంది. ఒక కంపెనీ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుందంటే ఆ మ్యానుఫ్యాక్చర్ చేసే కెపాసిటీ ఎంత ఉంది, ఆ కెపాసిటీ ఏ ఏరియాస్లో ఉంది తెలుసుకోవాలి. సెకండ్ వచ్చేసరికి కంపెనీకి ఒక 100 కోట్ల రెవెన్యూ వస్తుంది అనుకోండి, ఆ 100 కోట్ల రెవెన్యూ ఏ ఏరియాస్ నుంచి వస్తుందో కూడా తెలుసుకోవాలి. ఏ వెర్టికల్ ఎంత రెవెన్యూ కాంట్రిబ్యూట్ చేస్తుందో కూడా మనం అర్థం చేసుకోవాలి. అది బిజినెస్ అర్థం చేసుకోవడం అంటే. సో ఇవాళ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే వేదాంత గ్రూప్ గురించి. వేదాంత గ్రూప్ ఈ కంపెనీ వీళ్ళు ఎంతమందికి తెలుసు? వేదాంత కంపెనీ మెయిన్ బిజినెస్ వచ్చేసరికి మినరల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ అండ్ ఎక్స్ట్రాక్షన్. అండ్ అంతేకాకుండా వీళ్ళు కాపర్ బిజినెస్లో కూడా మెయిన్గా ఉన్నారనమాట. స్టెడెడ్ కాపర్ అని చెప్పి ఒక కంపెనీ ఉంది, వేదాంత గ్రూప్ సబ్సిడరీ. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రెవెన్యూ కాంట్రిబ్యూటింగ్ సోర్స్ అనమాట వేదాంత గ్రూప్కి. ఈ కంపెనీ వచ్చి మాట్లాడే ముందు మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. సో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది వేదాంత గ్రూప్కి కాపర్ బిజినెస్ ఎంత ఇంపార్టెంట్. సో చిన్న స్టోరీ చెప్తాను కదా. సో అదేంటంటే 2018 వరకు ఇండియా కాపర్ ఎక్స్పోర్టింగ్ కంట్రీ. బట్ 2018 నుంచి ప్రెసెంట్ మనం నెట్ ఇంపోర్టర్ ఆఫ్ కాపర్. అర్థమైంది డిఫరెన్స్? 2018లో మనం నెట్ ఎక్స్పోర్టర్, ఇప్పుడు నెట్ ఇంపోర్టర్. అసలు ఎందుకు ఇంత డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది? అసలు దీనికి ఆ కంపెనీకి లింక్ ఏంటి నేను చెప్తాను. సింపుల్గా చెప్తా. కాపర్ మ్యానుఫ్యాక్చర్ చేయడం అనేది చాలా కాంప్లెక్స్ ప్రాసెస్. అండ్ అది మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రాసెస్లో ఎన్వైర్మెంటల్ కూడా చాలా ఇష్యూస్ అవుతాయి అన్నమాట. సో స్టెరైట్ కాపర్కి ఒక ప్లాంట్ అనేది తూత్తుకుడి డిస్ట్రిక్ట్ తమిళనాడులో ఉంది. ఈ ప్లాంట్ సెటప్ చేస్తున్నప్పటి నుంచే అక్కడ లోకల్స్ నుంచి చాలా అగైనెస్ట్గా స్ట్రైక్స్ చేయడం కానీ, ర్యాలీస్ చేయడం కానీ చాలా గొడవలు కూడా జరిగినాయి. కానీ ఏదో విధంగా మొత్తానికి వాళ్ళ ప్లాన్ అయితే సెటప్ చేశారు. సెటప్ చేసిన తర్వాత ఆపరేషన్ స్టార్ట్ చేశారు, ఆ కాపర్ ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేశారు. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఆ స్టెరైట్ కాపర్ ప్లాంట్ నుంచి ప్రొడ్యూస్ చేసే ఆ కాపర్ ఆల్మోస్ట్ ఇండియాకి కావాల్సిన 40% నీడ్స్ని కాంట్రిబ్యూట్ చేస్తుంది. షాకింగ్ ఉందా లేదా? 40% నీడ్ అంటే ఒక కంపెనీ మీద చాలా డిపెండ్ అయిపోయి ఉన్నాం, ఒక కంట్రీ కంప్లీట్గా. 2018 వచ్చేసరికి ఏమైందంటే ఈ పర్టికులర్ కంపెనీ వల్ల, అక్కడ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసే కాపర్ వల్ల కంప్లీట్ ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ ఇదంతా పెరగడం వల్ల ఏమైందంటే తమిళనాడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, అదేవిధంగా గవర్నమెంట్ కానీ, హైకోర్టు కానీ ఇదంతా వాళ్ళని క్లోజ్ చేసేయాలని చెప్పి ఒక డెసిషన్కి అయితే వచ్చారనమాట. సో అక్కడ ఉన్న పీపుల్ కూడా యాజిటేషన్ స్టార్ట్ చేశారనమాట. సో ఇలా ఈ కారణాల వల్ల ఆ ప్లాంట్ అనేది 2018లో క్లోజ్ అవడం మొదలైంది. సో తర్వాత ఏమైందంటే సెంట్రల్ గవర్నమెంట్, అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వడం, సో అలా డిఫరెంట్ రీజన్స్ వల్ల ఈ ప్లాంట్ అనేది క్లోజ్ అయిపోయింది 2018లో. సో సడన్ గా ప్లాంట్ క్లోజ్ అయిపోయింది. తర్వాత ఏమైందంటారు? వెరీ సింపుల్. ఆ ప్లాంట్ క్లోజ్ అయిపోవడం వల్ల మెయిన్ లాస్ ఎవరికి వచ్చింది? ఫస్ట్ కంపెనీకి. ఎందుకంటే వాళ్ళ మేజర్ రెవెన్యూ కాంట్రిబ్యూటింగ్ సోర్స్ ఒకప్పుడు స్టెరైట్ కాపర్ అనమాట. ఇప్పుడు అది క్లోజ్ అవడం వల్ల అది కంపెనీకే కాకుండా కంప్లీట్ ఇండియన్ కూడా ఇంపాక్ట్ చేసింది. సో సడన్గా కావాల్సిన నీడ్ అంతటికీ మనకి ఇండియాలో ఆ ప్రొడక్షన్ లేదు. లేకపోవడం వల్ల మనం వేరే కంట్రీస్ మీద డిపెండ్ అవ్వడం స్టార్ట్ అయ్యాం. సో అక్కడ స్టార్ట్ అయిన 2018లో స్టార్ట్ అయిన ఆ చేంజ్ కంప్లీట్గా ఇప్పుడు మన కంట్రీ ఫేజే మార్చేసింది కంప్లీట్గా, ఒక కంట్రీ మీద డిపెండ్ అవ్వడానికి. సో ఇలా ఒక్క చేంజ్ వల్ల కంప్లీట్ బిజినెస్ ఇంపాక్ట్ అయింది. సో ఈ కథ అంతా అయిన తర్వాత మీకు ఏమర్థమైంది? 2018 దాకా కంపెనీ ఫ్యూచర్ చాలా బాగుండొచ్చు, బట్ ఒక చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాన్ క్లోజ్ అయితే కంపెనీ ఫ్యూచరే మారిపోతుంది. సో దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నా సరే ఆ కంపెనీకి ఎలాంటి రిస్క్స్ ఉన్నాయి, ఆ మ్యానుఫ్యాక్చరింగ్కి ఏమైనా రిస్క్స్ ఉన్నాయో మనం అర్థం చేసుకోవాలి. సో ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ కూడా మాట్లాడుకుందాం. దాన్ని బట్టి ఒక ప్రాపర్ కంక్లూజన్ అయితే మనకు వస్తుంది. NHPC కంపెనీ. సో మీలో ఎంతమందికి NHPC అనే కంపెనీ తెలుసు? NHPC అనేది మెయిన్గా హైదరాబాద్ జనరేషన్ బిజినెస్ లో ఉంది. గవర్నమెంట్ సపోర్ట్ తో ఉన్న మేజర్ గవర్నమెంట్ షేర్ హోల్డర్ అనమాట ఈ కంపెనీకి. ఈ కంపెనీకి ఏ టైప్ ఆఫ్ రిస్క్స్ ఉన్నాయి కూడా మనం మాట్లాడుతాం. సో ఫస్ట్ వచ్చేసరికి ఈ కంపెనీ ఫైనాన్షియల్స్ కానీ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 2024 ఫైనాన్షియల్స్ కంపేర్ చేస్తే 2023తో తక్కువ ఉంటాయి 2024. ఎందుకు వాళ్ళ ఫైనాన్షియల్స్ చూపించాలి? సేల్స్ ఎందుకు తగ్గాయి? దానికి ఒక రీజన్ ఉంది. అది కూడా వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ తో లింక్ అయి ఉందన్నమాట. కంపెనీకి కొన్ని పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్, అస్సాం, సిక్కిం, ఉత్తరాఖండ్ అలా వేరే స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ లో వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. కానీ లాస్ట్ ఇయర్ సిక్కిం లో వచ్చిన ఫ్లడ్స్ వల్ల ఆ ప్లాంట్ ఆపరేషన్స్ ఇంపాక్ట్ అయింది. దాని వల్ల జనరేషన్ కెపాసిటీ ఇంపాక్ట్ అయింది. NHPC పవర్ కెపాసిటీస్ చూస్తే FY24లో 21,779 మెగా యూనిట్స్ ఉంటే, బట్ అది లాస్ట్ ఫైనాన్షియల్ విచ్ మీన్స్ FY23లో 24,907 మెగా యూనిట్స్ ఉండేది. ఇప్పుడు ఎందుకు తగ్గింది? హిమాచల్ రీజియన్ లో జూలైలో 2023లో వచ్చిన ఫ్లడ్స్ వల్ల అండ్ అక్టోబర్లో లోనక్ లేక్ వల్ల వచ్చిన ఫ్లడ్స్ వల్ల సిక్కిం రీజియన్ లో ఓవరాల్గా లెస్ ఇన్ఫ్లో ఆఫ్ వాటర్ ఉండడం వల్ల పవర్ జనరేషన్ తగ్గింది. సో వీళ్ళ మెయిన్ బిజినెస్ పవర్ జనరేషన్ అన్నప్పుడు పవర్ జనరేషన్ తగ్గినట్టే వాళ్ళ సేల్స్ కూడా తగ్గుతాయి. సో వెరీ సింపుల్ లాజిక్. సో కంపెనీ మెయిన్ బిజినెస్ ఇంపాక్ట్ ఏంటంటే
వాళ్ళ సేల్స్ కూడా ఇంపాక్ట్ అవుతాయి. సేల్స్ కూడా అన్ని ఫైనాన్షియల్స్ ఇంపాక్ట్ ఏంటంటే దాని ఇంపాక్ట్ దీని మీద ఉంటుంది, షేర్ గ్రోత్ మీద ఉంటుంది. సో అందుకే ఒక బిజినెస్ మీద ఎప్పుడైనా అనలైజ్ చేస్తున్నప్పుడు, ఏదైనా ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ కంపెనీకి మేజర్ రెవెన్యూ సోర్స్ ఇండియా నుంచి వస్తుందా, ఫారెన్ నుంచి వస్తుందా. ఒకవేళ ఇండియాలోని మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉంటాయి, ఈ టైప్ ఆఫ్ రిస్క్స్ ఉన్నాయి. ఒకవేళ వెదర్ వల్ల ఏమైనా ఇంపాక్ట్ అవుతుందా, లేదంటే పొల్యూషన్కి ఇంపాక్ట్ చేయడం వల్ల ఏమైనా ఇంపాక్ట్ అవుతుందా, లేదు గవర్నమెంట్ తీసుకొచ్చే నోటిఫికేషన్ వల్ల కానీ పాలసీస్ వల్ల ఏమైనా ఇంపాక్ట్ అవుతుందా, ప్రతిదీ మీకు క్లియర్గా అర్థం చేసుకోవాలి. సో సడన్గా ఏమైనా ఒక బ్యాడ్ న్యూస్ కానీ ఏదైనా ఒక కంపెనీకి వచ్చిందంటే ఓవరాల్గా షేర్ ప్రైస్ మీద ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి. సో దిస్ ఇస్ వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ద బిజినెస్. సో అదండి, ఇలా సింపుల్గా మీకు కన్సైజ్గా మీకు చెప్పాలనుకుంటున్నప్పుడు, మీకు ఏమైనా టాపిక్ కావాలంటే కింద ఎస్ఎన్ టైప్ చేయండి. ఇంకా మేము ఇంకా మరిన్ని వీడియోస్ అనుకుంటున్నాం, ఒక స్టాక్ని ఎలా సెలెక్ట్ చేయాలి, అలా డిఫరెంట్ జనరిక్ టాపిక్స్ మీద. మీకు ఆ వీడియోస్ కానీ కావాలంటే ఎస్ఎన్ కమెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోస్ మేము చేస్తామన్నమాట. ఇంకా లేదు మీకు ఏమైనా ఒక పర్టికులర్ దాని మీద డౌట్ ఉంది, ఏమైనా నీడ్ ఉందంటే అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. అండ్ మీ ఫీడ్బ్యాక్ చాలా ఇంపార్టెంట్. సో దాన్ని బట్టి మేము ఇంకా వీడియోస్ చేయడానికి మాకు ఆ మోటివేషన్ అనేది వస్తుంది. అది మరి సరే అయితే టేక్ కేర్, బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.